ఆంధ్రదేశపు యువతరము కొంత ఈ మత్తు మందులో తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. నూరెల్ల జీవితముంది ఆగమయ్యి పోకుర యువత, నూరమయ్యి పోకుర యువత, ఆగమయ్యి పోకుర యువత. అందమైన భవిష్యత్తు నీది ఆగమయ్యి పోకుర యువత, ఆగమయ్యి పోకుర యువత, ఆగమయ్యి పోకుర యువత. విశాలైన మనసును మరిచి, విశాలైన మనసును మరిచి మృగల తీరుగా ఆంధ్రదేశపు యువతరము కొంత ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. ఈ మత్తు మందులో మునిగి తేలుతూ చిత్తు చేసుకుంటున్నారు భవిత. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు, మీకు కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. చదువుకోవాలి, మంచి స్థానాలకు రావాలని కోరికలు ఉన్నాయి మీ అందరికీ. కానీ మీ అబ్బాయి ఇట్లా చెడు వ్యసనాలకు అలవాటయ్యి ఇంకా కొత్తగా ఊర్లకు గంజాయికి వస్తుందంట, గంజాయి కూడా గుంజుతుర్రంట. ఆ మత్తులో కనబడ్డ ఆడపిల్లను ఏదో తప్పు చేసిండనుకో వీడు జైలుకు పోతాడు, వాళ్ళ కుటుంబం అంతా రోడ్డున పడుతుంది, అటు వాళ్ళ పరువు పోతుంది, వీళ్ళు జైలుకు పోతారు. జైలుకోయినోడిని తీసుకురావడానికి తల్లిదండ్రులు ఇక వాళ్ళ తిప్పలు చెప్పతరం కాదు. కాబట్టి అందరు అట్లనే లేరు. కొంతమంది చిత్తశుద్ధిగా మా అమ్మ నాన్న నా కోసమే కష్టపడుతుర్రని చదువుకొని చిన్నదో పెద్దదో ఉద్యోగం, ఏ ఉద్యోగం రాకున్నా ఏదో షాపుల్లో చిన్న వ్యాపారం, టీ కొట్టో ఏదో పెట్టుకొని బతికి తల్లిదండ్రులకు ఆసరయ్యే వాళ్ళు ఉన్నారు, చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను మీకు చెప్పడం కోసమే జిల్లా కలెక్టర్ సమాచార శాఖ నుండి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళంతా మరి మేము చెప్పిన విషయాలు విన్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. జై భీమ్.